ఏపీ పోలీస్ అని పెట్టుకున్నారు 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ ఎవరు పెట్టుకున్నారు మీరు నాకు అది వాకీ టాకీ పెట్టుకోకూడదని చూపించండి. వాళ్ళకు పెట్టుకునేదానికి ప్రొవిజన్ ఉందండి నాకు సార్. మీకు చెప్పండి సార్, మీరు పోలీసు మీ డిపార్ట్మెంట్ దేర్ ఇస్ నో రూల్ అని చూపించండి సార్. సార్ మీరు చూపించండి సార్ రూల్ ఉందో. అది కాదు సార్, మీరు ఒక బయలా మాకేముంది ఆల్రెడీ కేసు పెట్టేసినారు. అవును, ఎఫ్ఐఆర్ ఇంకా దాంట్లో మనకి చేసేసారు కదా. ఇప్పుడు మా యూనిఫామ్ వేసుకొని ఇంకోటి ఇప్పుడు కాదు కదా అది కాకి చొక్కా అనేది ఏదైతే ఉందో అది సార్. వాళ్ళు కాకి ఏదైతే రాష్ట్రం మొత్తం డిఐసి పైన ఒక ఉద్యమం లాగా జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం వాళ్ళపైన వచ్చినటువంటి వ్యతిరేకతను ఓరలేక ఈ రోజున కార్మికుల పైన వాళ్ళ కక్షను చూపిస్తున్నారు. మేము అడుగుతున్నాం, నిన్న చంద్రగిరిలో సుమారు 10,000 మందికి పైగా కార్మికులు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా యువకులు, విద్యార్థి తల్లిదండ్రులు, నాయకులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే ర్యాలీలో అద్భుతంగా విజయం ఇక్కడ ఓరలేక ఈ రోజున రోజుకి వెళ్ళే కూలీలైనటువంటి కార్మికుల్ని ఈ రోజున స్టేషన్లో తీసుకొని వచ్చి విచారణ అనే పేరుతో ఈ రోజున వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళ భవిష్యత్తు పైన, వాళ్ళ పొట్ట పైన మీరు కొట్టి ఈరోజు ఏం సాధిస్తారని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు పొద్దున నిన్న వచ్చి కూర్చోబెట్టున్నారు కార్మికుల్ని. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా శోభం వ్యక్తం చేస్తున్నాయి, ఏమైపోయారు, ఏం చేసినారని. ఈ రోజున చంద్రగిరి స్టేషన్కి వచ్చి అడిగితే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ కట్టేసినారు. నేను అడుగుతున్నా, ఏ సెక్షన్స్ మీద కట్టారు, దేనికి కట్టినారు? ఏం కాకి చొక్కా అనేది ఓన్లీ పోలీస్ చొక్కానేనా, కార్మికులది కాదా? ఏదైతే ఆటో యూనియన్స్ వేసుకుంటారు, ఏదైతే డైలీ కార్మికులు వేసుకునే చొక్కా కాకి చొక్కా కాదని అడుగుతున్నాం. ఏవైతే ఆ కార్మికులకు ఏవైతే వాళ్ళని అరెస్ట్ చేసినారో వాళ్ళని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం. వాళ్ళపైన ఏదైతే అక్రమ కేసు బనాయించారో దానిపైన మేము ఇక్కడే నిరసన తెలియజేస్తాను కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మీ ప్రభుత్వానికి టైం అయిపోయింది. మీకు అది అర్థమయ్యి ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఇప్పుడు కేసులు పెడతారు, కార్మికులపైన కేసులు పెడతారు. ఏవైతే వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు ఏవైతే స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలపైన కేసులు పెడతారు. మీరు పెట్టండి, ఎన్ని కేసులు కావాలో పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దానికంటూ ఒక రోజు వస్తుంది, న్యాయం గెలిచే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజున మేము కోర్టులోనే తేల్చుకుంటామని కూడా తెలియజేసుకుంటాను.